హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సాఫ్ట్గా స్మూత్గా బయట షాపుల్లో కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్ని చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే పన్నీర్కి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఈ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు రెండే అండి. ఒకటి పాలు, మరొక ఐటెం వచ్చేసరికి వీడియోలో చెప్తానండి. ముందుగా ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెను పెట్టండి. అందులో 1 లీటర్ పాలు, ఫుల్ ఫ్యాక్ట్ పచ్చి పాలని పోసుకుందాం. ఇప్పుడు ఈ పాలు అడుగు అంటకుండా గరిటెతో బాగా కలుపుకుంటూ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. అలాగే పాలపైన మీగడంతా కూడా పాలల్లో కలిసిపోయేలా గరిటెతో కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా పన్నీర్ని తయారు చేయడానికి నీళ్లు కలపని పాలు అంటే చిక్కటి పాలని తీసుకోవాలి. అప్పుడే మనకు చాలా పన్నీర్ అనేది వస్తుంది. లేదంటే నీళ్లు కలిపిన పాలైతే చాలా తక్కువగా వస్తుందండి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 2-3 నిమిషాల వరకు మరిగించి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. నేను ముందుగా పన్నీర్ చేయడానికి 2 పదార్థాలు కావాలని చెప్పాను కదా, ఒకటి పాలు, మరొకటి వెనిగర్ అండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేశాక అందులో వెనిగర్ని యాడ్ చేయాలండి. అది ఎలా అంటే మనం ఇక్కడ 1 లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ని ఉపయోగిస్తున్నాం. అలా పాలల్లో వెనిగర్ని ఒకేసారి పోయకుండా ఒక్కొక్క టేబుల్ స్పూన్ని పోసుకుంటూ గరిటెతో బాగా కలుపుకోవాలి. అలా 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ అంతా పోసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఆ పాల గిన్నెను పక్కన ఉంచండి. చూడండి, 2 నిమిషాలు అయిన తర్వాత పాలల్లో ఉన్న గట్టి పదార్థం అలాగే నీళ్లు 2 సపరేట్ అయిపోయాయి కదండి. ఈ పన్నీర్ని 3 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి, క్లాత్లో పన్నీర్ని వేసి మూట కట్టి కర్రకి 1 గంట వరకు వేలాడతీస్తే పన్నీర్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకు సాఫ్ట్ పన్నీర్ అనేది రెడీ అవుతుంది. అలాగే రెండవది మనం చేసే ఈ ప్రాసెస్ ఏనండి. ముందుగా ఒక గిన్నెని తీసుకోండి. ఇప్పుడు గిన్నె పైన పన్నీర్ వడకట్టుకోవడానికి సన్నగా పలుచుగా ఉండే కాటన్ క్లాత్ని వేయాలి. అలాగే ఇందాక సపరేట్ చేసిన పాలని మొత్తాన్ని పోసుకోవాలి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా పాలల్లో ఉన్న గట్టి పదార్థం అలాగే నీళ్ళని రెండింటిని వేరు చేసుకుందాం. దాని తర్వాత పన్నీర్లో ఉన్న వెనిగర్ స్మెల్ అనేది, టేస్ట్ అనేది ఉంటుంది కదా, అది పోవడానికి అందుకోసం 1 గ్లాస్ నీళ్ళని పోసుకొని మళ్ళీ మరొకసారి బాగా వడకట్టుకుందామండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లేక గిన్నెనైనా తీసుకొని దానిపైన ఒక జల్లెడి గిన్నెను పెట్టి అందులో మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లోకి పన్నీర్ని పెట్టుకొని క్లాత్ని సరి చేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ పైన మూత పెట్టుకొని దానిపైన బరువైన నీళ్ళ గిన్నెను పెట్టి 1 గంట వరకు అలాగే ఉంచేయండి. ఇలా చేయడం వలన పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. అలాగే మూడవ పద్ధతి అండి, సేమ్ ఇందాక చేసిన ఈ ప్రాసెస్ ఏనండి. కాకపోతే మనం ఇక్కడ జల్లెడలో 1 గంట వరకు ఉంచుకున్నాం కదా, అలా కాకుండా 3-4 గంటల వరకు ఉంచితే పన్నీర్ అనేది సాఫ్ట్గా కాకుండా హార్డ్గా తయారవుతుంది. అలా హార్డ్గా ఉన్న పన్నీర్లని టిక్కాలకు, స్టార్టర్లకు అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, 1 గంట అయిన తర్వాత మనకు పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా పన్నీర్ని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని కర్రీలోకి పాలక్ పన్నీర్, పన్నీర్ కుర్మా, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ ఘీ రోస్ట్, కోఫ్తా కర్రీ ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే మీకు పన్నీర్ అనేది 3-4 రోజులు అయిపోతుందంటే క్రింద ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఫ్రై ఫ్రీజర్లో పెట్టుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా సాఫ్ట్గా మన ఇంట్లోనే చేసుకునే పన్నీర్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.